ప్రియులారా, శిక్షగిసుమ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 69వ కీర్తన, సర్వదేశములారా. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఊర్వేనోత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, మనము దేవుని వారా మును మరియాయన ప్రజల, మనయమునా గణ ప్రభువు, మనయమునా గణ ప్రభువు. నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, నాతనియా వరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ సత్యం, ఆయన ప్రేమ సత్యం అనవరతం బుండును నిజమే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి, గణనామం అతి భక్తి, గణనామం అతి భక్తి అనయము కొలువుడి జనులారా. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పితృపుత్రాత్మకును ప్రియ మహిమా మగుగాక. ఆదిని నుండిన రీతి, ఆదిని నుండిన రీతి ననవరతం బుండునుగాక. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదను.
దేవా నా దేవా సితారా వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదాను. ప్రియులారా, 38వ పేజీలో ఉన్నటువంటి హెచ్చరిక అనే భాగాన్ని మనం అనుసరిందాం. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనం శ్రద్ధతో పరీక్షించుకున్నట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందురో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమునో మరణమునో తప్ప మరేది కనబడదు. వీని నుండి మనము ఎంత మాత్రము తప్పించుకొనలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనం పొందవలసినదంతా అనుభవించుటకు ఆయన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించాను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలు దృఢముగా నమ్ముచు ఎవరి రొట్టెను తిని పాత్రలోనిది త్రాగును వాడు క్రీస్తునందును క్రీస్తు వారి యందు జీవించును, అతడు నిత్య జీవము గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై శిలువ మరణము పొంది లేపబడననే సత్యం బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములను వందనములు చెల్లించచ్చు మన శిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరిని ఒకరము ప్రేమింపవలెను. ఎందుకనగా ఒకే రొట్టి యందు పాలు పుచ్చుకొనచ్చు ఒకే పాత్రలో అనేది త్రాగుచున్నందరం మనమందరము ఒక శరీరం అయ్యున్నాము. ప్రార్థింతాము. సర్వశక్తి గల దేవా, నీకందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడి మరుగయ్యుండినది ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గనపరచునట్లు మా హృదయాలోచనలు నీ పరిశుద్ధాత్మవేశ్వాలను పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులను చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు. తలంపు వలనను మాట వలనను క్రియ వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసితరనియు అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచే వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరచ్చు. క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు ఉండునట్లుగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నించవలనని నిశ్చయించుకొనుచున్నారా? అలాగే నీడల మనము వినయముగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయన్ను వేడుకుందాం. ఈ యొక్క మాటలు అందరం కలిసి చెప్పుకుందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ ఆంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించచ్చు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగించమని నిన్ను వేడుకొనుచు ఉన్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు.
మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమును ప్రకటించుచున్నాను. అయితే అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని విశ్వాసులకు నేను తెలియచేయనిదేమనగా, అట్టివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమించాడు. మరియు కృపాదినము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళు కొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములు వారి మీదకి రప్పించును. ప్రియులారా, సెక్సగేసిమ ఆదివారము అనగా 6వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాం. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్ము విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. మా ప్రాణములు నేలకు కృంగి ఉన్నవి, మా సహాయమునకు లెమ్ము, మమ్మను విమోచింపము. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాం. మా పితరులు మాకు వాటిని వివరించిరి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనాదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాల, పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమ పరచుచు
చేయో నీకు మహిమ స్తుతి కృతజ్ఞతాన్నిచ్చు చున్నాము. కకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచనావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, మా ప్రభువా, మేము ఎంత మాత్రమో మా కార్యములను నమ్ముకొని ఉండలేదని నీవు ఎరిగి ఉన్నావు. కీడులన్నిటిలో నుండి మమ్మల్ని నీ శక్తి వలన కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, సెక్సగేసిమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయును. మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదం చేయును. పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్టుకు బదులుగా దేవదారు వృక్షములను మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచకగాను ఉండును. ఈ వాక్యము ఇంత పర్యాంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మధ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 4వ అధ్యాయము 5వ వచనం వరకు
ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 10వ వచన ప్రారంభం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని ఎదుటను, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనపెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఈ వాక్య భాగం ఇంత పర్యంతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిక్షే గెసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం ప్రారంభము. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము జల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పెను. మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని పోల్చెదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నింటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నింటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. ఈ వాక్యం ఇంత పర్యాంతం. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి నికేయ విశ్వాస ప్రమాణముతో మనం ఏకీభవిందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తిగల తండ్రి యగు ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారుడును అద్వితీయుడునగు ప్రభైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునయ్యున్నాడు. ఈయన మానవుల మగ మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మను అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నొంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి
తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు, ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలుచు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు, మహిమపరచబడుచు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారముకైన ఒకే బాప్తిసం ఒప్పుకొనుచు, మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధం మగ బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 470వ కీర్తన, చాటించుడి మనుష్య జాతికి సునామం అనే కీర్తన మనం కలిసి పాడుకుందాం. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, నిన్నడు గోయుదూరనేడి వాగ్దతంబుతో, మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశ తోడ నిత్యము, వినిపించుచుందాము. చాటుదాము 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 సత్య సువార్తను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి సెక్సగేసిమ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్న విశ్వాసులైన ప్రతి ఒక్కొక్కరికి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ సెక్సగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా మనం విన్నాం. ఈవేళ దైవ అంశము కొరకు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3-4 అధ్యాయాల్లో వచనాలు చదవగా మనం విన్నాం. 4వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. సెక్సగేసిమ ఆదివారపు ఆరాధనలో నాయన కీర్తనలు పాడుచు ఆరాధించి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్న ప్రతి కుటుంబము కొరకు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో నీ రక్షణ కార్యము కొరకు నాయన ఇంకనూ ప్రభువా మీరు మాకు ఇచ్చిన 60 దినాలు కొరకు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్ములను తండ్రి రక్షణ కొరకు సిద్ధపరచండి.
ప్రభువా, ఇదిగో చదివిన పరిశుద్ధ లేఖనము మా కొరకు దీవించండి. నీ సేవకుని మరుగుపరచండి, మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని జన్మదినాలు, వివాహ దినాలు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈవేళ దేవుని యొక్క వాక్యములో తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి కూడా మనం లేఖనాలు చదవగా మనం విన్నాం. ఆ 16వ వచనాన్ని 17వ వచనాన్ని ఒకసారి చదివి ఈ 4వ అధ్యాయంలో మనం చదివిన 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములో ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. జాగ్రత్తగా వాక్యాన్ని మీరు వాచ్ చేస్తూ ఉన్నారు కదా. దేవుడు దైవజనుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వవలసినటువంటి వాక్య సందేశము కొరకు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఇక్కడ ముందుగా చెప్పబడుతూ ఉన్నాయి. పత్రికా వాక్య భాగాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటానికి కొంతమందిని బోధకులుగాను, యాజకులుగాను, ఉపదేశకులుగాను, ప్రవక్తలుగాను ఆయన ఏర్పరచుకున్నాడని పత్రిక వాక్య భాగాల్లో వ్రాయబడింది. ఇది ఉదాహరణకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అందరూ చేసేది ఒక పని మాత్రము కాదు. ఈ శరీరములో మనకు దేవుడు ఇచ్చినటువంటి అవయవాలు, అవి వేటిని చేయటానికి దేవుడిచ్చాడో వాటిని మాత్రమే ఈ అవయవాలు చేయతగినవి. నీవే ఎందుకు చూడాలి అని ప్రశ్న కన్నుకు వేయటానికి, నీవే ఎందుకు నడవాలి అని కాలునే అడగటానికి, నీవే ఎందుకు వినాలి అని చెవునే అడగటానికి ఈ అవయవాలకు శరీరం మీద హక్కు లేదు ప్రియులారా. కేవలము దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క పంచేంద్రియాలు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ కన్ను చూడాలి, ఈ చెవి వినాలి, ఇలాగున అవయవాల యొక్క అవసరతలు వాటి ఉద్దేశ్య ప్రకారంగా నెరవేర్చబడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటానికి యాజకులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా ఇలాగున అనేక విధాలు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన అలాగున వారిని పరిచర్య కొరకు పిలిచి ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి లేఖనము ఉపదేశించుటకు, లేఖనము అనగా ఈ యొక్క లేఖన భాగాలు, ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అంటాం. లేఖనాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటిలో ఉన్న 66 పుస్తకాలు కలిస్తే పరిశుద్ధ లేఖనము, పరిశుద్ధ గ్రంథము అని చెప్పబడుతుంది, హోలీ బైబిల్. అటువంటి పరిస్థితిలో ఈ పరిశుద్ధమైనది, పవిత్రమైనటువంటి ఈ యొక్క లేఖనాలు ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పు దిద్దటానికి,
నీతి యందు శిక్ష చేయటం ప్రయోజనకరము సేవకునికి. దేవుడు తన సేవకు పిలిచినటువంటి వ్యక్తికి ఇది ప్రాముఖ్యమైనటువంటి ధర్మము ప్రియులారా. దేవుడు మనకు అప్పగించినటువంటి గురుతర బాధ్యత తప్పనిసరిగా మనం వహించవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకనే గత ఆదివారాలు ఒకసారి సువార్త వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 3 రకాలు అయినటువంటి వ్యక్తులకు 3 రకాలైన తలంతులు ఇవ్వబడ్డాయి అని మనం చదువుకున్నాం. ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 2 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతు దేవుడిచ్చాడు. ఈ 3 వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు కానీ వారికి ఇవ్వబడిన తలాంతులు కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. 5, 3, 1 ఎందుకు ఇవ్వాలి? దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఎబిలిటీస్ అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సమర్థత ఆయనకు తెలుసు ప్రియులారా. దేవుడు మనకు అప్పగించిన పనిని సమర్థతతో మనము అది తూచా తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత, భారము ప్రభువు మనకు అప్పగించాడు ప్రియులారా. కాబట్టి 5 ఇచ్చినటువంటి ఆ వ్యక్తి మరల వచ్చి అడిగినప్పుడు 5కి 5 ఆయన వృద్ధి చేసి ఇచ్చాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తిని పిలిచినప్పుడు 2కి 2 అతడు వాటిని వృద్ధి చేసి ఇచ్చాడు. 1 ఈ తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తిని పిలిచినప్పుడట అతడు ఆ తలాంతును భూమి తవ్వి దాచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన దేవుడు కూడా మన ఎబిలిటీస్, మనకున్న సామర్థ్యత ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి వాటి చెప్పునే మనకు కూడా బాధ్యత ఆయన అప్పగిస్తూ ఉంటాడు. ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు? ఎవరు మాట వింటారు? ఎవరు మాట పెడచెవిన పెడతారు? ఇవన్నీ కూడా దేవుడు ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ప్రతి విషయాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటండి, ప్రతి లేఖనము ఉపదేశించటానికి, దేవుని యొక్క పరిచర్యలో యేసయ్య చేసినటువంటి 3 రకాల పరిచర్యలో 2 మాటలు జ్ఞాపకం చేస్తే టీచింగ్, ప్రీచింగ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. 3వది హీలింగ్. ఉపదేశించేవాడును ఉపదేశి అని పిలుస్తారు కొన్ని సంఘాల్లో. ఉపదేశించే వాడిని కొన్ని సంఘాల్లో ఉపదేశి అని పిలిస్తే కొంతమంది సిఆర్ అని పిలుస్తారు. ఉపదేశము చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని ఉపదేశించాలి? లేఖనాన్ని మాత్రమే, లేఖములో ఉన్నటువంటి భాగములు, భావమును మాత్రమే, సొంత మాటలు కాదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా దేవుడిచ్చిన జ్ఞానము చేత మనము ఉపదేశించవలసినటువంటి అవసరత ఉందని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అంత మట్టుకే కాదండి, ఉపదేశిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసి యొక్క పరిస్థితి ఏ విధంగా కూడా ఉందో గమనిస్తూ, ఆ వింటూ ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఇర్రెస్పాన్సిబిలిటీతో, ఇర్రెగ్యులర్గా విని ఉన్నట్లు, వినకుండా ఉన్నట్లు, ఉపదేశము జరుగుతూ ఉంటున్నప్పుడు ప్రక్క వాళ్ళతో మాట్లాడుతూ పొరుగు వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు ఉపదేశి కానీ, లేక ప్రవక్త కానీ, యాజకుడు కానీ, మరి ఎవరైనా కావచ్చు, దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి వారు చేయవలసినటువంటి 2వ గురుతర బాధ్యత ఏంటి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడని ఆలోచన చేస్తే,
నీవు చేస్తూ ఉన్నది తప్పు అని ఖండించవలసినటువంటి అవసరత ఇక్కడ ఉంది అని ఈ 17వ వచనంలో జ్ఞాపకం చేస్తూ, అటువంటి వారు చేస్తున్నటువంటి తప్పును అది దిద్దవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ వ్రాయబడుతున్నది. ఈవేళ వాక్యాంశము కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. మొదటి మాట దేవుని యొక్క వాక్యం ఉంటుంది. వాక్యమును ప్రకటించుము, ప్రీచ్ ది వర్డ్, ప్రీచ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును ప్రకటన చేయము, దేవుని కొరకు ప్రకటన చేయము, దేవునిని ప్రకటన చేయము, దేవుని కార్యములు ప్రకటన చేయము, దేవుని యొక్క రక్షణ ప్రకటన చేయము, దేవుని యొక్క ప్రేమను ప్రకటన చేయము, దేవుని యొక్క త్యాగాన్ని ప్రకటన చేయము. ఈ ప్రకటించుట అనే మాట ఒకవేళ మనకు తెలిసినటువంటి ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగిస్తే ప్రొక్లమేషన్ అనే మాట. ఈ ప్రొక్లమేషన్ అనేది, ప్రకటించుట అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గురుతర బాధ్యత ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో 2వ వచనములో కొన్ని మాటలు నేను చదువుతుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 195వ పేజీలో తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయములో నేను చదువుతుంటున్నప్పుడు మీరు కూడా దయచేసి మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. మీరు చదువుతూ ఉంటుండగా మీరు దాన్ని కౌంట్ చేయండి. 1 2 3 అని కౌంట్ చేయండి. ఇక్కడ 2వ వచనం అంటది, 1 వాక్యమును ప్రకటన చేయము. చెప్పండి, వాక్యమును ప్రకటన చేయము, ప్రకటించు. ఎప్పుడెప్పుడు? 2 నీకు సమయం ఉన్నప్పుడు. ప్రక్రియ ఉంది. 3 నీకు సమయము లేనప్పుడు. అందుకని సమయమందును అసమయమందును ఏం చేయాలి అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ 4వ మాట, నువ్వు ప్రయాసపడాలి. ఏమండి? 5వ మాట, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో నీవు ఉపదేశించాలి. 6వది ఖండించాలి. 7వది గద్దించాలి. 8వది చెప్పండి, బుద్ధి చెప్పాలి. వీటిలో మనం ఏం చేస్తామంటే ఈ 8 ఆఫ్ కోర్స్ వీ మే యాక్సెప్ట్ ద ఫస్ట్ వర్డ్. ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా సమ్ పర్సన్స్ విల్ బి లిజన్. కొంతమంది వింటూ ఉంటారు, కొంతమంది వింటూ ఉన్నట్లు నటిస్తూ ఉంటారు, కొంతమంది కునికిపట్లు పడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యము, దేవుని లేఖనము ప్రకటన చేస్తూ ఉంటున్నప్పుడు ఇట్టి 7 రీతులుగా దేవుని వాక్యము ప్రకటించబడుచూ ఉంటున్నప్పుడు ఇర్రెగ్యులారిటీస్ అని ఖండించడానికి సేవకుడు ప్రయత్నం చేస్తే దే ఆర్ వెరీ ఎగ్రెస్ట్ టు ది పాస్టర్. సేవకుడంటే కోపం వస్తుంది ప్రియులారా. నన్ను ఇంత మాట అన్నాడా, నన్ను అంటాడా, వింటే వింటాను లేకపోతే లేదు, కూర్చుంటే కూర్చుంటాను లేకపోతే నిలవబడతాను. కానీ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, నీ వాక్యోపదేశము చేయటమే కాదు, వాక్యము ప్రకటించటమే కాదు, కానీ ఈ విధంగా వారిని నీవు దిద్దాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. ఇక్కడ మొట్టమొదటి మాట మనం ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో సువార్తకుని, సేవకుని, దేవుని పరిచారకుని బాధ్యత ఇక్కడ చాలా క్లియర్గా చెప్పబడింది. మొదటి మాట వాక్యము ప్రకటించుట. వాక్యము ప్రకటించుట అనేది వాక్యము అని బైబిల్లో చెబుతున్నాం కాబట్టి ఇట్ ఇండికేట్స్ ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
బైబిల్లో చెప్తున్నాం కాబట్టి బైబిల్లో అనుకుంటున్నాం తప్ప బైబిల్ అని చెప్పకుండా ఉంటే వాక్యాలు చాలా మనం రెగ్యులర్ స్టడీస్లో ఏం చదువుకున్నప్పటికీ కూడా ప్రతి సెంటెన్స్ని కూడా వాక్యమే అంటాం. బట్ ఇట్స్ నాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, అది దేవుని వాక్యం కాదు కదా. కాబట్టి దైవవాక్యము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క ప్రకటించుట లేక ప్రొక్లమేషన్ అనే అంశాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, దేవుడు తన శిష్యులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 15వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మీకు వచ్చినటువంటి మాట నాతో చెప్పండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటన చేయాలి? సువార్తను ప్రకటన చేయాలి. వాట్ ఇట్ మీన్స్ సువార్త, దానిని విడివిడిగా మాట్లాడదాం. సువార్త అనేది రెండు మాటలు. సు అనే మాట, వార్త అనే మాట. అనగా సు అనగా మంచి, వార్త మాట, దాన్ని ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అని మనం పలుకుతూ ఉంటాం. గుడ్ న్యూస్ అనే మాటకు మరొక అర్థాన్ని ఇస్తుంది. గో అండ్ స్పెల్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వెళ్ళి దేవుని యొక్క సువార్తను లోకములో ప్రకటన చేయి. కాబట్టి ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఒక్క మాటకు దేవుని యొక్క గ్రంథం ప్రకారంగా చూస్తే దీన్ని గ్రేట్ కమిషన్ అంటున్నాడు. యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ప్రధానమైనటువంటి ఆజ్ఞ. శిష్యుల యొక్క బాధ్యత ఏంటో చెప్తారా? ఇప్పుడు వారు సర్వ సృష్టిలోనికి వెళ్ళాలి, సర్వ సృష్టి దగ్గరికి వెళ్ళాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయాలి. మంచి వర్తమానాన్ని దేవుని గురించినటువంటి రీతిగా మనం ప్రకటన చేయాలి అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. అలాగే 40వ కీర్తన 9వ వచనాన్ని ఇక్కడ యేసు వార్త, ఐ విల్ షో యూ సంథింగ్, కొన్ని డిఫరెన్సెస్ మీకు చూపెడతాను. ఎటువంటి సువార్త? ఏమండి, హెడేక్ వచ్చింది, తలపోటు, ఫీవర్ వచ్చింది, ఫీవర్, అలాగే ఇంకొక రకమైనటువంటి ఈ డిఫరెంట్ మనకి డిసీజెస్ వచ్చాయి. అన్నింటికీ ఒకే రకం ట్యాబ్లెట్ వాడతామా? వాటికి తగినటువంటి, దానికి సరిపడినటువంటివి మనం వాడుతూ ఉంటాం. అలాగునే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క విధమైన మెడిసిన్ మనం ఎలాగో వాడుతూ ఉంటామో, ఈ శుభవార్త కూడా ఒకే దాని కొరకు ఒకే విధమైన రీతిలో కాదు. కానీ యేసు ప్రభువు చేసినటువంటి కార్యాలు ఏ విధంగా, ఎన్నెన్ని శుభకార్యాలు, ఎన్నెన్ని శుభవార్తలు ఉన్నాయో వాటిని ప్రకటించవలసినటువంటి అవసరత సేవకునికి అప్పగించబడింది. 40వ కీర్తన 9వ వచనం అంటాడు, నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను. మొదటి మాటలో చూస్తే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయాలి. రెండవది ఏ సువార్త? నేను నీతి సువార్తను ప్రకటన చేయుచున్నాను. మూడవ మాట యెషయా గ్రంథములో 12వ అధ్యాయములో 4వ వచనములో చూస్తే యెహోవా నామమును ప్రకటన చేయాలి. ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయనే మనకు రక్షకుడు, ఆయన మనలను రక్షించేవాడు, ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. ఇట్టి రీతిగా దేవుని గురించి ప్రకటన చేయవలసినటువంటి అవసరత ఉంది. మార్కు సువార్తలో 16వ అధ్యాయం 20వ వచనములో వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఆ శిష్యులు వెళ్ళి ఏం చేశారట అండి? దేవుని యొక్క వాక్యము అంతటను ప్రకటన చేసిరి. ఎక్కడో ఒక సెంటర్కి వెళ్ళి కావలసినటువంటి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ మాత్రమే కాదు, కానీ వారికి కష్టము కలిగిన, నష్టము కలిగిన, వారికి ఏ ప్రమాదము వాటిల్లుతూ ఉంటున్నప్పటికీ కూడా ప్రతి స్థలానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది ప్రియులారా.
లూకాసు వార్తలో 9వ అధ్యాయములో 60వ వచనములో ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, వారు ఏవో సాకులు చెబుతూ ఉంటూ ఉన్నారు, వారి మీద వీరి మీద చెబుతూ ఉన్నారు. కానీ ప్రభు వారితో అంటున్నాడు, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటన చేయి. ఏం ప్రకటన చేయాలండి? దేవుని రాజ్యమును ప్రకటన చేయి. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని సువార్తలో మనం చదువుకుంటున్నప్పుడు పరలోక రాజ్యము కొరకు, ఆ పరలోక రాజ్యము ఎలాగూ అది ప్రకటించబడుతుంది లేక బయలుపరచబడుతుంది ఉపమానాన్ని అక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ మన బాధ్యత ఏమిటని ఆలోచన చేస్తే పరలోక రాజ్యము కొరకు మనము ప్రకటించవలసినటువంటి అవసరత ఉంది అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయములో 20వ వచనములో వారట వెంటనే సమాజ మందిరములో ప్రకటన చేస్తున్నారు. ఏమని? యేసే దేవుడని, యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. ఎంత గొప్ప మాట అండి! యేసు ప్రభుని ప్రకటిస్తూ ఉంటున్నాడు, పట్టుకుంటున్నారు, కొడుతూ ఉన్నారు, చెరసాలలో బంధిస్తున్నారు, అనేక మందిని చంపివేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి యొక్క చక్కటి తీర్మానం ఏమిటో ఆలోచన చేస్తే వారు సమాజ మందిరాల్లో ప్రవేశించి యేసే దేవుని కుమారుడని వారు ప్రకటిస్తూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం. అవును ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ప్రకటన చేయము అని రెండవ మాట ప్రారంభించుకుందాం. దేవుని యొక్క వాక్యం ఎంత క్లియర్గా వ్రాయబడుతుంది. ఏది ప్రకటన చేయాలండి? దేవుని వాక్యం. దేవుని వాక్యము, దేవుడు, దేవుని కొరకు మనం ప్రకటన చేయాలి. లోకము కొరకు కాదు, లోకములో ఉన్న వాటి కొరకు కాదు. అందుకని రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనములో వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయమందు ఉన్నది. ఎక్కడుందటండి వాక్యము? వాక్యము నీ యొద్ద. మన యొద్ద అని చెప్పుకుందామా? వాక్యము మన యొద్ద, మన నోట, మన హృదయాలలో ఉన్నది. ప్రియులారా, చెబుతున్నారు కదా, ఎక్కడ ఉన్నదట? మనలో. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏ వాక్యం అటండి ఇది? విశ్వాస వాక్యమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నా. ఈ యొక్క డిఫరెన్సెస్ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. వేటిని ప్రకటన చేస్తున్నారు మనం చదువుతూ ఉంటున్నప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాలి. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటన చేయొచ్చు అన్నాం. అందుకని కొరింథీ మొదటి పత్రికలో 9వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుని కొరకు ఎన్ని రకాలు, ఎన్ని విషయాలు ప్రకటన చేయవలసిన బాధ్యత సువార్తికునికి అప్పగించాడు. కాబట్టి అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటన చేయకపోతే మనకేం కలుగుతుందండి? శ్రమ కలుగుతూ ఉన్నది. మరి సువార్త ప్రకటన చేస్తే దేవుడు నీకు ఇచ్చే బహుమానం, సువార్త ప్రకటించే వాని పాదములు ఎంతో సుందరములు అని దేవుని యొక్క వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతికి ఉన్న కాలము, మనము జీవించిన కాలము, సమయాన్ని మనం పోనీయొద్దు, సద్వినియోగం చేసుకున్న అపాయకరమైన దినాలు. మనం ఎక్కడ 2-3 కూర్చున్నప్పటికీ కూడా లెట్ మీ టాక్ అబౌట్ జీసస్. యేసు కొరకు మనం మాట్లాడుకుందాం, యేసుని ప్రకటన చేద్దాం. ప్రియులారా, సువార్తను గూర్చి మాట్లాడుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. అయ్యోది ప్రకటన చేయకపోతే నాకు శ్రమ కలుగుతుంది అంటాడు భక్తుడు భయభీతులతో.
కాబట్టి మొదటి మాట మీకు జ్ఞాపకం చేసినటువంటి రీతిలో ఇక్కడ చక్కగా మనం చదువుకున్నాం కదా, వాక్యమును ప్రకటన వచ్చే. నేను వేగంగా ఒక 5 minutesలో ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఎలాగూ నువ్వు ప్రకటన చేయాలి? అయ్యా నాకు ఇదిగో ఈ సమయాన్ని సెట్ చేసుకున్నాను, ఈ టైంకి నేను వెళతాను, లేకపోతే కుదరదండి. ఏమండి, ఇది కరోనా కాలం అండి, లేకుంటే ఇది ఎండాకాలం అండి, ఇది శీతాకాలం అండి, ఈ టైమింగ్స్ నాకు కుదరవు అంటానికి వీలు లేదు. నేను క్లుప్తంగా చెప్తున్నాను, సమయమందునో అసమయమందునో నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రకటన చేయాలి. నువ్వు లోకం కొరకు కాదు ప్రియులారా, దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుని యొక్క ఉపదేశకుడుగా దేవుని యొక్క మాటలు నీవు ఇతరులకు ఉపదేశించాలి. అదే సమయంలో ఒకవేళ వాక్యానికి వ్యతిరేకమైన జీవితాలు ఎవరైనా ఉంటే మనం వాటిని ఖండించాలి, వాటిని గద్దించాలి. అంత మట్టుకే కాదు, బుద్ధి చెప్పాలి. దేవుని యొక్క వాక్యములో మనం చూసాం కొన్ని హెచ్చరికలు, కొన్ని బాధ్యతలు. ఓ చిన్న మాట మీకు అర్థమవటానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, ఒక యజమాని దగ్గర ఒక కంచరగాడిది ఉందట. దాని పని ఏమిటి అంటే రోజు తన మీద ఉప్పు బస్తాలు వేసి, ఆ ఉప్పు బస్తాలు వేసినటువంటి కంచరగాడిద ఆ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి ఆ కాలువ దాటి అవతలకు వెళ్ళాలి వ్యాపారం చేయటానికి. ఓ దినాన్న ఎవరో ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే ఒక స్నేహితుడు తొందట, ప్రతి దినము కూడా నా యజమాని నా వీపు మీద మొయ్యలేని బరువు ఉప్పు బస్తాలు వేసి నన్ను హింసిస్తున్నాడు అన్నప్పుడు, ఆ రాంగ్ డైరెక్షన్లో రాంగ్ డైరెక్టర్ ఏమి డైరెక్షన్ ఇచ్చాడో తెలుసా? నీవు కాలువ దాటుతూ ఉంటున్నప్పుడు జారిపోయినట్లు నీటిలో పడిపో అన్నాడట. బాగుంది అనుకుంది, పడిపోయింది. ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, ఉప్పంతా కరిగిపోయింది ప్రియులారా. ఇలాగ కొద్ది దినాలు చేస్తూ ఉంటే దీన్ని కనిపెట్టాడు యజమాని. ఇలాగూ చేస్తావా, నీకు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. ఒక దినాన్న పచ్చగడ్డి ఆయన అవతల ఉన్న పొలములో కోసి తన యొక్క వీపు మీద వేసి యథావిధిగా గాడిదను మరలా ఇంటికి తీసుకుని రావటానికి కాలువ దిగ్గొడుతూ ఉన్నాడు. ఇది మొదటి ప్లాన్ అప్లై చేసింది. ఏంటది? కాలు జారినట్లు పడితే ఉప్పు కరిగిపోయింది. ఇప్పుడు అదే ప్లాన్ అప్లై చేసింది. పచ్చగడ్డి ఏమవుతుందో మీకు తెలుసు కదా, బరువు ఎక్కిపోయి కంచరగాడిద నడుము విరిగిపోయింది ప్రియులారా. దేవుడు ఏ విధంగా పిలుస్తాడో, ఏ విధంగా సేవకులకు, పరిచారకులకు, ఉపదేశకులకు, యాజకులకు, బోధకులకు ఇలాగూ ఏ విధంగా బాధ్యతలు అప్పగించాడో మనం చెప్పుకున్నాం. దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఆ 5 తలాంతులు, 2 తలాంతులు వృద్ధి చేసినటువంటి వారి వలె మనము వాటిని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే, మన సామర్థ్యాన్ని మనం రుజువు చేస్తూ ఉంటే, ఈ యొక్క భూమి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు నీ కుటుంబానికి దేవుడిస్తాడు. కానీ ఒకవేళ దేవుడిచ్చినటువంటి బాధ్యత, 1 తలాంతు తీసుకున్న వ్యక్తి భూమిని తవ్వి, నేలను తవ్వి కప్పెట్టి ఏం చేశాడట అండి, తిరిగి అతనికి ఎలాగైతే ఇచ్చేసాడో అటువంటి ప్రయత్నాలు ఉంటే మరొక చోట ఉంటుంది, లేని వాడి దగ్గర తీసుకొని కలిగిన వానికి ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో. జాగ్రత్త, దేవుని యొక్క పరిచర్యలో ఎస్కేపిజం వద్దు, తప్పుకుంటానికి ప్రయత్నాలు చేయొద్దు. ప్రభు నిన్ను పిలిస్తే, నేను పిలిచినప్పుడు, ఇదిగో నీకు ఏ బాధ్యత అప్పగించాడో, పిలిచినప్పుడు అంటే పేరు పెట్టి మరలా పిలుస్తాడని అనుకోవద్దు. దేవుడు మనలను ఆల్రెడీ పిలిచే ఉన్నాడు. మనకు అనేక రకమైన బాధ్యతలు ఆయన అప్పగిస్తూ ఉంటున్నాడు. ఆ బాధ్యతలు మనం నిలవబెట్టుకుందాం. ముగింపుగా యెషయా గ్రంథంలో 55వ అధ్యాయములో 10వ వచనములో దేవుని యొక్క వాక్యం అంటుంది, వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తునో,
విత్తువానికి విత్తనమును భుజించేవానికి ఆహారమును కలుగుటకే అది చిగుర్చి అది వర్ధిల్లినట్లు చేయును. అలాగే దేవుని నోట నుండి వచ్చినటువంటి వచనాలు ఉంటాయి. హిమము అనగా మంచు కానీ వర్షము కానీ పైనుండి వచ్చినప్పుడు క్రింద భూమిని తడపకుండా ఎలాగైతే తిరిగి వెళ్ళదో, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా భూమి మీద విశ్వాసుల కుటుంబాల్లో జీవితాల్లో అలాగున అది ఫలించక మానదు అని దేవుని యొక్క వాక్యము. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చెను. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళెదరు, సమాధానము పొంది తోడుకొని పోవుదురు. చూసారా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు ప్రియులారా. పాత నిబంధన గ్రంథములో ఆదికాండములో సృష్టి ఆరంభములో చూస్తుంటున్నప్పుడు కలుగురుగాక అనగా సమస్తమును అవి కలిగినట్లుగా చూస్తున్నాం. నూతన నిబంధనకు వచ్చినప్పుడు చనిపోయిన లాజరు దగ్గరికి వచ్చి లాజరు బయటికి రమ్మనగా అతడు మరలా జీవముతో అతడు లేచినట్లు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో 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 ఇటువంటి ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి జీవము కలిగినటువంటి వాక్యం, ఫలించు వాక్యం, ఆశీర్వదించు వాక్యము దేవుని యొద్ద నుండి అది బయలుదేరి ఉన్నది, అది ప్రకటించబడుచు ఉన్నది. ఆ వాక్యము కొరకు ప్రయాసపడాలి, సత్ఫలితాలు మనకిస్తుంది. దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు. వాటిని దేవుని సన్నిధిలో మనము మరి భయభక్తులతో నిర్వర్తించి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. బలి నీకు నా నేస్తమో నరియో బాగులు విరిగిన యెహోవా దేవా విరిగి నలిగిన యతి హృదయంబలక్ష్యంబు చేయవు నీటి సమోచు సియోనుకు ఇప్పుడే నరు తోడను నిన్ను సేయను ప్రకటంబుగాను యెరూషలేమునకు నాటములను నాటించుము అంతటనే తీయకంబులో బలులు యాగములు సర్వాంగా హోమము ఇంతో ఇష్టంబో బలిపీఠము మీద ఎన్నో కోడిల జనులర్పేంతురు దహన బలినేకు ఏనిష్టము మరియు దైవ బాలులు విరిగినాయాత్మయే. ప్రియులారా, మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 276వ కీర్తన మనసయాత్మ తేజరిల్లుమా, ఈ కీర్తన ద్వారా ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. మనసాయాత్మ తేజరిల్లుమా, అలంకరించుకొనుము పాపమంత వీడుమా. వినుము నేడు యేసు నీకు ఘనముగాను విందు చేసి
నిన్ను తలంచి చేరవచ్చే గనుని వెల్గులోనికెగు మనసాయాత్మ తేజరిల్లుమా అలంకరించుకొనుము పాపమంత వీడుమా హృదయమనేడు తలుపు తట్టుచు ప్రభు యేసు నిలిచి సదయుడిదిగో నిన్ను పిలుచుచు ఎదురు చూచుచుండు విభుని పదయుగమున కెరగి మ్రోకి ముదము తోడ చేర్చుకొనుము సదమలమగు ప్రేమ చూపి మనసాయాత్మ తేజరిల్లు మా అలంకరించు కొనుము పాపమంత వీడుమా యేసు తనదు బల్ల మీదను సుజీవమిచ్చు నెల్ల నష్టములు నశించును బాసురముగా మోక్షమునని వాసి వై శ్రీ యేసు తోడా ఈసు భోజనంబుదినుట కాశీర్వాదములను సంగు మనసాయాత్మ తేజరిల్లు మా అలంకరించు కొనుము పాపమంత వీడుమా. ప్రియులారా, 15వ పేజీలో ఉన్న ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో పాల్గొందాం. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి. ప్రభు తట్టు మేము వానిని ఎత్తుచున్నాము. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతాము. అలాగు చేయుట తగినదియు సరి అయినదియునై యున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తిగల నిత్యుడవైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియో సరియనో హితమునయ్యున్నది. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి గణపరిచి సదా నిన్నిట్లు స్తుతించుచున్నాము. పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభువగు దేవా, ఆకాశము భూమియు నీ మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. ప్రభువ పేరట వచ్చవాడు స్తుతింపబడుగాక.
సర్వోన్నతమైన వానిలో హోసన్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తన అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి విరిచి తన శిష్యులకిచ్చి పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు అయ్యబడుచున్న నా శరీరం అయ్యున్నది, దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని వారితో చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి వారికిచ్చి పుచ్చుకొని త్రాగుడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నూతన నిబంధన రక్తం, దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని వారితో చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయా చేయుము. ఆమేన్. ప్రియులారా, సమస్తము సిద్ధముగా ఉన్నది. ప్రభు యొక్క బల్ల కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. పుచ్చుకొని తినుము, నీ కొరకు ఇవ్వబడుచున్నటువంటి క్రీస్తు ప్రభు శరీరం. పుచ్చుకొని తినుము, నీ కొరకు ఇవ్వబడుచున్న క్రీస్తు ప్రభు శరీరం. పుచ్చుకుని త్రాగము, నీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నూతన బంధన రక్తం. పుచ్చుకుని త్రాగము, నీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నూతన బంధన రక్తం. యేసుక్రీస్తు ప్రభు తన శరీరమును తన వెలలేని రక్తమును మేము నిజమైన విశ్వాసమందు బలపరిచి నిత్య జీవములటికి సంరక్షించునుగాక. ఆమేన్. లేచి సమాధానముతో మనం ప్రార్థన చేద్దాం. మనం అందరము సెలవు గీతము లేక సమాధాన గీతాన్ని చెప్పుకుందాం. నీ సమాధానము దాసునికెప్పుడు నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచుచున్నావు నాదా దేవా. అన్యులకు నిన్ను బయలుపరచెడి వెలుగుగాను నీకు అనగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగాను.
నరులకే నీవు ఏర్పరచిన రక్షణ నాదా దేవా ఎదిగో నా కండ్లు చూచేయానందించుచున్నవి నాదా దేవా తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమ తరగాక సదాకాలం యుగములకును కలుగునామేన్. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లింపుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభువు ప్రార్థన ఆశీర్వాదం మరి మనం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకే వందనాలు. శిక్షగిసుమ ఆదివారపు ఆరాధనలో మీ నామాన్ని నాయనా ఇదిగో ప్రభు గణపరిచినటువంటి ప్రతి కుటుంబము కొరకు స్తోత్రాలు, విశ్వాసులు అందరి కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, నీవిచ్చిన వాక్యము దీవించి నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించి నూరంతలుగా ఆశీర్వదించండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నా. చంటి బిడ్డలు చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నా. యవనస్తుల విద్య ఉద్యోగ వివాహాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగనే ప్రభువా, ఇదిగో తండ్రి, కరోనా వైరస్ వంటి నాయన వైరస్ మరలా తండ్రి తన ప్రభావము తండ్రి మా మీదకు రాకుండా ఉన్నట్లు వాటిని దూరపరచమని ప్రార్థిస్తున్నా. రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్యమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. నాయనా, నీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచండి, నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరితో ఉంచండి నాయన. అలాగనే ప్రభా, అనేక విధాలు నాయన కష్ట నష్టాలలో ఇరుకు ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కొరకు, గాయపడిన కుటుంబాలు గాయము కట్టుటకు మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగనే తన మా దేశము కొరకు, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నాయనా, ఇదిగో తండ్రి, పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి దినము కూడా నా ప్రభా, ఇదిగో తండ్రి, నాయన ప్రకటిస్తున్నటువంటి నీ వాక్యం నాయన అనేక మందికి చేరటానికి, నాయన అనేక మంది నాయన రక్షణలో ఎదగటానికి సహాయం చేయండి. అలాగనే ప్రభా, ఇదిగో తండ్రి, నాయన ప్రెజెంట్ వర్షిప్ను బట్టి, ప్రియ సందేశాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఈ ఛానళ్ళ ద్వారా నాయన చేపట్టి జరిగించడానికి, అనేక మందిని నీకు సమీపస్తులుగా చేయటానికి కూడా కృప చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. దేవాన్ని సన్నిధి కాంతి ఉదయింపచేయండి. మహిమగ్రత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మా దయచి, మా ఎడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రాధము క్షమించము. శోధంలోని తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్. 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 మేలనే యేసు దేవునే స్తుతించు సర్వ సృష్టియ స్తుతించు
సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల ఆమేన్.